హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. సో లాస్ట్ వీడియోలో మనం కంటిన్యూస్ బాడీ యూనిఫామ్ థిన్ రాడ్ లేదా ఒక థిన్ వైర్కి మనం టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నాం సమ్ ఆర్బిటరీ పాయింట్ దగ్గర. సో ఇప్పుడు నేను ఒక ఆర్ కన్సిడర్ చేస్తున్నాను, రైట్? దాని రేడియస్ వచ్చేసి ఆర్. జనరల్గా ఆర్ కేస్లో మనం అట్ ద సెంటర్ ఇక్కడ మనం ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. సో ద సేమ్ థింగ్ నేను ఎలా చేస్తున్నానంటే యాక్సిస్ కన్సిడర్ చేస్తున్నాను, రైట్? సో మోర్ జనరల్ కేస్. సో యాక్సిస్ కన్సిడర్ చేస్తే యాక్సిస్లో ఆర్బిటరీ పాయింట్ ఈ పాయింట్ కన్సిడర్ చేస్తే పీ పాయింట్. ఆ డిస్టెన్స్ వచ్చేసి ఈ సెంటర్ ఇక్కడ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉంది, రైట్? సో ఇప్పుడు నేను ఆర్బిటరీ ఎలిమెంట్ సమ్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తే ఈ ఎలిమెంట్కి ఈ కన్సిడర్డ్ పాయింట్కి యాక్చువల్ డిస్టెన్స్ ఇది. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి ఆర్, ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్, రైట్? సో ఇది హైపోటెనస్, అప్పుడు √(x²+r²). ఇది ఎలా అంటే, సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 డైమెన్షన్లో డ్రా చేయలేను. సో ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్లో పెట్టాను ఒక యాన్యులర్ ఆర్క్కి. సో ఆర్క్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్ ఇలా ఉన్నప్పుడు ఈ డిస్టెన్స్ ఇలా ఉంటుంది. సో ఆర్క్ ఇలా ఉంటుంది. సో యాక్సిస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర సమ్వేర్ ఈ పాయింట్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. యాక్చువల్గా మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈ ఎలిమెంట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ యాంగిల్ నేను ఆల్ఫా అనుకుంటే ఇది కూడా ఆల్ఫా అవుతుంది. సో ఈ కాంపోనెంట్ వచ్చేసి డిఈ కాస్ ఆల్ఫా. సో ద డిఈ సైన్ ఆల్ఫా కాస్ థీటా టర్మ్ is not the one which is written there. It is the one where it is pointed with the black arrow mark, and it is the projection of projection. So that one is actually d sin alpha, and theta is there. So the component of d sin alpha would be d sin alpha cos theta, and that is the one where arrow mark is showed. So the component in the direction where arrow mark is showed, that gives us the total electric field in the y direction. You could ask, what about the other component d sin alpha sin theta, which does not contribute to the Ay, because the only thing which contributes is d sin alpha cos theta. So if I vary the element, that theta changes. In that direction only we took the total component. So to get the total y component, we should integrate dE sin alpha cos theta. dE cos alpha ni total integrate cheyochu. సో ఈ y కోసం యాక్చువల్ ఎగ్జాక్ట్ కాంపోనెంట్ డౌన్వర్డ్ కోసం ఈ కాంపోనెంట్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు, dE sin alpha cos theta. సో ఈ రెండింటిని నేను ఇంటిగ్రేట్ చేశాను. సో dE cos alpha, dE అంటే స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద స్మాల్ ఎలిమెంట్. మనం ఏ ఎలిమెంట్ అయితే కన్సిడర్ చేసామో ఆ ఎలిమెంట్ వల్ల స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడంటే ఈ పాయింట్ దగ్గర. సో k dq/r². సో k dq అంటే స్మాల్ చార్జ్. సో లైన్ చార్జ్ డెన్సిటీని నేను ల్యాండా తీసుకున్నాను. సో స్మాల్ చార్జ్ వచ్చేసి ల్యాండా డిఎల్. ల్యాండా ఇంటూ లెంగ్త్ ఆఫ్ ద ఎలిమెంట్ వచ్చేసి ఇది ఆర్క్ కాబట్టి లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ ఆర్ థీటా, రేడియస్ ఇంటూ ద సబ్టెండెడ్ యాంగిల్ దట్ ఈస్ ఆర్ డి థీటా. సో dqని నేను అదే తీసుకున్నాను. సో ల్యాండా ఆర్ డి థీటా. సో డివైడెడ్ బై r². r² అంటే ఈ డిస్టెన్స్ స్క్వేర్ x²+r² ఇంటూ కాజ్ ఆల్ఫా. కాజ్ ఆల్ఫా ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెనస్, దట్ ఈస్ x/√(x²+r²). సో అదే రాశానండి ఇక్కడ. సో kr లాంబ్డా ఎక్స్ డి థీటా డివైడెడ్ బై x²+r². ఇక్కడ 1/2. సో మొత్తాన్ని కలిపి నేను 3/2 తీసుకున్నాను. సో ఇవన్నీ ఈ డిస్టెన్సెస్ అన్నీ కాన్స్టెంట్. మనం ఏ పాయింట్ అయితే కన్సిడర్ చేసామో ఆ పాయింట్ దగ్గరే క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్. రేడియస్ ఆర్క్ షేప్ ఏం చేంజ్ అవ్వట్లేదు. సో ఆర్క్ రేడియస్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో ఎక్స్ ఆర్ కాన్స్టెంట్. ద ఓన్లీ చేంజింగ్ థింగ్ ఇస్ ఈ వేరియబుల్ ఏ వేరియబుల్ వచ్చేసి థీటా. అంటే ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ట్రావెల్స్ అయితే మనం మొత్తం ఆర్క్ కవర్ చేస్తాం, రైట్? సో కాబట్టి థీటా అనేది వేరీ అవుతుంది. ఎక్కడి నుంచి అంటే -5/2 to +5/2. So theta is changing from -5/2 to +5/2. So the only variable is theta. So మనం చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్
5/2 -(-5/2) మనకి 5 వస్తుంది, రైట్. 5/2 + 5/2 టోటల్ 5. సో దిస్ ఈస్ ద రిజల్ట్. సో EX ఈజ్ ఈక్వల్స్ టు దిస్ మచ్. ఇది మనకి యాక్చువల్ స్టాండర్డ్ రింగ్ ఫార్ములా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తం నేను రింగ్ తీసుకున్నప్పుడు టోటల్ యాంగిల్ రింగ్ వచ్చేసి టోటల్ 360 degrees 2π కవర్ చేస్తుంది. సో ఆ 2π నేను కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2πr అంటే టోటల్ సర్కంఫరెన్స్ ఇంటూ లాంబ్డా మొత్తం ఛార్జ్ వస్తుంది. సో అప్పుడు అదేమొస్తుందంటే KQ టోటల్ ఛార్జ్ x/x² + r² 3/2. ఇదే మనకి రింగ్కి, రైట్, రింగ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ x డిస్టెన్స్లో, రైట్. సో దిస్ ఈజ్ అవర్ మోర్ జనరల్ కేస్, రైట్. సో ఈ కాంపోనెంట్ మనకు వచ్చింది. ఈ కాంపోనెంట్ వచ్చేసి ఇంత వచ్చింది మనకి KRX λ 5/x² + r² 3/2. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఈ కాంపోనెంట్ ఎగ్జాక్ట్లీ డౌన్వర్డ్స్ కాంపోనెంట్ కావాలంటే మనం ఈ టర్మ్ని ఇంటిగ్రేట్ చేయాలి, d sin α cos θ. సో దాన్ని నేను ఇంటిగ్రేట్ చేస్తున్నాను. అగైన్ ద సేమ్ థింగ్ KdQ/r². స్మాల్ ఛార్జ్ వచ్చేసి λr dθ. sin α వచ్చేసి ఈ డయాగ్రామ్లో sin α ఈజ్ ఆపోజిట్ వన్. సో r/√x² + r², రైట్, ఇంటూ cos θ టర్మ్. సో r², right, cos θ dθ divided by again 1/2, 1 + 1/2 3/2. So k λ r²/x² + r² 3/2 integral cos θ, which gives us sin θ. Again limit substitute చేసాం. సో θ వచ్చేసి -5/2 to +5/2. సో upper limit minus lower, sin of minus θ minus sin θ, minus of minus plus. సో మనకి ఇది వస్తుంది. సో ఇదే రిజల్ట్ మోర్ జనరల్ రిజల్ట్. మనం ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ x నేను 0 తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్సిడర్డ్ పాయింట్ని యాక్సిస్లో కాకుండా ఎగ్జాంపుల్ x 0 తీసేస్తే కరెక్ట్గా మనకి సెంటర్లో వస్తుంది, రైట్. సో x 0 తీసుకున్నప్పుడు ఇది ఇలా రెడ్యూస్ అవుతుంది, 2k λ/r ఇంటూ sin 5/2, రైట్. సో ఇదే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్కి, రైట్, అట్ ద సెంటర్. So 2k λ/r sin 5/2. So this is for an arc. So more general case చూసాం మనం, రైట్. EX component and also EY component. So these two are the standard results. దీని నుంచి మనకి టోటల్ రింగ్ కేసు వస్తుంది. అరే రింగ్ సెంటర్లో 0 వస్తుంది. రింగ్ సెంటర్లో 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ రింగ్ కన్సిడర్ చేసినప్పుడు 5 ఎంత అవుతుంది, 5 2π అవుతుంది, రైట్. సో 5 2π అయినప్పుడు 2 క్యాన్సిల్, sin π 0. సో ఈ ఎట్ సెంటర్ 0. సో రింగ్ని ఆర్క్ నుంచి మనం టోటల్ రింగ్ కేసెస్ మనకి రెడ్యూస్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. జస్ట్ ట్రిక్ వన్ ఏంటంటే ఇక్కడ ఇది ఒక్కటి కన్సిడర్ చేయడం, ఈ θ టర్మ్. యాక్చువల్లీ ఈ కాంపోనెంట్ ఈజీగానే వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గానే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ θ టర్మ్ ఇక్కడ మనం కాంపోనెంట్గా రిజాల్వ్ చేసినప్పుడు ఈ d sin α మనం కరెక్ట్గా డౌన్కి కన్సిడర్ చేస్తాం. కానీ అలా కాకుండా మాకు ఇది ట్రావర్స్ అవుతుంది, దీని కాంపోనెంట్ ఇది చేంజ్ అవుతుంది, θ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ కాబట్టి యాక్చువల్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కంటిన్యూస్ బాడీ మనం చూద్దాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.